హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ పై ఈ సెషన్ కు స్వాగతం. గత సెషన్ లో మనం చర్చించాము స్టార్టర్ మోటార్ ను తొలగించడం, స్టార్టర్ మోటార్ ను విడదీయడం, మ్యాగ్నెటిక్ స్విచ్ ను పరీక్షించడం, ఆర్మేచర్ ను పరీక్షించడం, కమ్యూనిటేటర్ ను శుభ్రపరచడం మరియు పరీక్షించడం, మరియు ఫీల్డ్ కాయిల్స్ యొక్క కంటిన్యూటీని తనిఖీ చేయడం. కొనసాగింపుగా ఈ సెషన్ లో మనం ఎలా చేయాలో చర్చించబోతున్నాం. ఓవర్ అండ్ క్లచ్ ను తనిఖీ చేయడం, ముగింపు కవర్ యొక్క షాఫ్ట్ బుష్లను తనిఖీ చేయడం, స్టార్టర్ మోటార్ ను అసెంబుల్ చేయడం, పనితీరు కోసం స్టార్టర్ మోటార్ పరీక్షించడం, ఇంజిన్ పై స్టార్టర్ మోటార్ ను అమర్చడం. ఈ అభ్యాసానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు యంత్రాలను సేకరిద్దాం. ట్రైనిస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ సెట్ 1, స్టార్ స్క్రూ డ్రైవర్ సెట్ 1, సర్క్లిప్ ప్లయర్ 1, మల్టీమీటర్ 1, గ్రోలర్ 1, వి బ్లాక్ 2, డయల్ గేజ్ 1, రన్నింగ్ ఇంజిన్ 1, వర్నియర్ కాలిపర్ 1, స్ప్రింగ్ టెన్సర్ టెస్టర్ 1, కిరోసిన్ అవసరం మేరకు, గ్రీజు అవసరం మేరకు, ఎమరీ పేపర్ అవసరం మేరకు, హ్యాక్సా బ్లేడ్ అవసరం మేరకు, క్లీనింగ్ బ్రష్ అవసరం మేరకు, రాగి లేదా కార్బైడ్ బ్రష్ అవసరం మేరకు. క్లచ్ ను ఓవర్ రన్ చేయడం. ఏ దశలో ఉచిత భ్రమణ కోసం వన్ వే క్లచ్ ని తనిఖీ చేయండి మరియు మరోవైపు లాక్ చేయండి. అసాధారణ వేర్ కోసం పినియన్ తనిఖీ చేయండి మరియు అవసరమైన విధంగా దాన్ని రీప్లేస్ చేయండి. ఆర్మేచర్ షాఫ్ట్ మరియు డ్రైవ్ అండ్ కవర్ బుష్ ని తనిఖీ చేయండి. 10 మిల్లీమీటర్ల రాడ్ ఉపయోగించి బుష్ టోపీని తీయండి. డ్రైవ్ బుష్ యొక్క అంతర్గత వ్యాసాన్ని కొలవండి. డ్రైవ్ ముగింపులో ఆర్మేచర్ షాఫ్ట్ యొక్క బయట వ్యాసాన్ని కొలవండి. క్లియరెన్స్ పరిధిని మించి ఉంటే బుష్ ని రీప్లేస్ చేయండి. సాధనాన్ని ఉపయోగించి ఆర్బర్ ప్రెస్ లోని డ్రైవ్ హౌసింగ్ నుండి బుష్ ను తొలగించండి. కమ్యూటేటర్ ముగింపులో ఆర్మేచర్ షాఫ్ట్ యొక్క బయట వ్యాసాన్ని కొలవండి. క్లియరెన్స్ పరిమితులను మించి ఉంటే బుష్ ని రీప్లేస్ చేయండి. బుష్ లో తగిన ట్యాప్ తో థ్రెడ్ చేయండి. ట్యాప్ ముగింపు ఫ్రేమ్ దిగువకు చేరుకున్నప్పుడు దానిని మరింత బిగించండి. బుష్ బయటకు వస్తుంది. ఆర్బర్ ప్రెస్ లో ప్రెస్ ఫిట్ గా కొత్త బుష్లను అమర్చండి. ఆర్మేచర్ షాఫ్ట్ మరియు బుష్ మధ్య 0.05 మిల్లీమీటర్ల చమురు క్లియరెన్స్ పొందడానికి బుష్ లోపలి ఉపరితలాన్ని రిమ్ చేయండి. అసెంబ్లింగ్. చూపిన విధంగా ఆర్మేచర్ షాఫ్ట్ కు గ్రీజ్ ను వర్తించండి మరియు ఓవర్ రన్నింగ్ క్లచ్ ను ఇన్స్టాల్ చేయండి. ఆర్మేచర్ షాఫ్ట్ లో వెనక సాఫ్ట్ కార్నర్ ను చొప్పించండి. ఆర్మేచర్ షాఫ్ట్ లో సర్క్లిప్ ను చొప్పించండి. ఆర్మేచర్ షాఫ్ట్ లో ఫ్రంట్ స్టాప్ కాలర్ ను చొప్పించండి. చూపిన విధంగా 2 ప్లయర్ల సాయంతో నొక్కండి. డ్రైవ్ లివర్ కు గ్రీజ్ వేయండి. దానిని ఆర్మేచర్ తో కలపండి. డ్రైవ్ హౌసింగ్ తో వాటిని సమీకరించండి. యోక్ ను ఇన్స్టాల్ చేయండి. బ్రష్ హోల్డర్ ను ఇన్స్టాల్ చేయండి. స్ప్రింగ్లతో 4 సెట్ల బ్రష్ ను ఇన్స్టాల్ చేయండి. బ్రష్ హోల్డర్ కవర్ ను ఇన్స్టాల్ చేయండి. చూపిన విధంగా గ్రీజ్ ను వర్తించండి మరియు కమ్యూటేటర్ ఎండ్ హౌస్ ను ఇన్స్టాల్ చేయండి. అవసరమైతే మ్యాగ్నెటిక్ స్విచ్ మరియు దాని బూట్ ను కొత్త దానితో రీప్లేస్ చేయండి. ప్లంజర్ హుక్ కి గ్రీజ్ పూయండి. డ్రైవ్ లివర్ తో స్విచ్ ప్లంజర్ ను హుక్ చేయండి. నట్లతో స్విచ్ అసెంబ్లీని టైట్ చేయండి. ప్రధాన వైర్లను కనెక్ట్ చేయండి. పనితీరు పరీక్ష మరియు రీమౌంటింగ్, పుల్ అండ్ పరీక్షలను నిర్వహించడం. స్టార్టర్ మోటార్ ను వైస్ లేదా స్టాండ్ తో పట్టుకోండి. సోలనాయిడ్ స్విచ్ నుండి ఫీల్డ్ కాయిల్ టెర్మినల్ ను డిస్కనెక్ట్ చేయండి. చూపిన విధంగా టెస్ట్ లీడ్ స్విచ్, అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేయండి. స్విచ్ ను ఆపరేట్ చేయండి మరియు లోపాన్ని సరిదిద్దకపోతే పినియన్ లేదా ఓవర్ రన్నింగ్ క్లచ్ జంప్ అవుట్ అవుతుందో లేదో తనిఖీ చేయండి. పరీక్షను పట్టుకోండి. టెర్మినల్ నుండి నెగటివ్ లీడ్ ను తీసివేయండి లేదా డిస్కనెక్ట్ చేయండి. అయస్కాంత స్విచ్ యొక్క లోపాన్ని సరిదిద్దకపోతే పినియన్ బయటకు ఉందో లేదో తనిఖీ చేయండి. అవసరమైతే దాన్ని రీప్లేస్ చేయండి. పినియన్ రిటర్న్ పరీక్ష.
స్విచ్ ని డిస్కనెక్ట్ చేయండి. పినియన్ త్వరగా లోపలికి తిరిగి వచ్చిందో లేదో తనిఖీ చేయండి. నో లోడ్ పనితీరు పరీక్ష. చూపిన విధంగా బ్యాటరీ లీడ్లను కనెక్ట్ చేయండి. బ్యాటరీ టెర్మినల్ నుండి సోలనాయిడ్ స్విచ్ టెర్మినల్ వరకు మరియు రెండవ బ్యాటరీ ప్రారంభ మోటార్కు కనెక్ట్ చేయండి. సోలనాయిడ్ స్విచ్ ని ఆపరేట్ చేయండి మరియు పినియన్ బయటకు తరలించడంతో స్టార్టింగ్ మోటార్ తప్పకుండా నడుస్తుందో లేదో తనిఖీ చేయండి. వాహనంపై స్టార్టర్ మోటార్ దాని స్థానంలో ఉంచండి. మౌంట్ బోల్ట్లను బిగించండి. స్టార్టర్ మోటార్ టెర్మినల్ కు బ్యాటరీ కేబుల్ మరియు మ్యాగ్నెటిక్ స్విచ్ లీడ్ వైర్లను కనెక్ట్ చేయండి. బ్యాటరీకి నెగటివ్ లీడ్ ని కనెక్ట్ చేయండి. వాహనాన్ని ప్రారంభించి స్టార్టర్ మోటార్ యొక్క ఆపరేషన్ను తనిఖీ చేయండి. ఈ వీడియోలో ఓవర్ రన్ క్లచ్లను ఎలా తనిఖీ చేయాలి, ఎండ్ కవర్ షాఫ్ట్ బుష్లను తనిఖీ చేయడం, స్టార్టర్ మోటార్ను అసెంబుల్ చేయడం, పనితీరు కోసం స్టార్టర్ మోటార్ను పరీక్షించడం, ఇంజిన్ పై స్టార్టర్ మోటార్ను ఎలా అమర్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. రాబోయే సెషన్లలో అధునాతన అంశాలపై మనకు అవగాహన కోసం ఈ భావనలు పునాదిగా ఉపయోగపడతాయి. మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.